హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌టిఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో చిక్కుడుగాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చిక్కుడుగాయ ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదా! చాలా బావుంటుందండి. నా స్టైల్‌లో నేను చిక్కుడుగాయ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. మరి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి. ముందుగా హాఫ్ కేజీ చిక్కుడుకాయని అలా ఒలిచి పెట్టుకున్నాననమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అది హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి వేగాక అందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి వేగాక ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 10-12 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒకవేళ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ గానీ, రోట్లో కానీ దంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి ఇలా యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా పచ్చిమిర్చిని దంచి వేసుకుంటామండి. అది ఇంకొకసారి చూపిస్తాను మీకు. అలాగే ఇందులో కొద్దిగా మెంతాకు కూడా వేసాననమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మెంతాకు వేయడం వల్ల. మెంతాకు వేసి ఒక అర నిమిషం వేగాక అందులో ఒక 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకి పసుపు కూడా వేసేసి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ, అది వాటర్‌లో వేసేసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ వాటర్ అంతా తీసేసి చిక్కుడుకాయని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చండి. ఈ చిక్కుడుకాయని ముందుగా కట్ చేశాక ఉడకబెట్టి కూడా చేస్తారు. కానీ నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాననమాట. ఇప్పుడైతే ఇలా ఒకసారి చిక్కుడుకాయని యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్‌లో దీన్నైతే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలనమాట. లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. మనం ముందుగా ఉడకబెట్టలేదు కదా! అందుకోసమని చెప్తున్నాను. ఇలా మళ్ళీ మూత పెట్టి ఇలా కొంచెం 10 నిమిషాలని చెప్పాను కదా! అలా ఉడికించుకోవాలనమాట. ఇది వేగిపోయిందండి మొత్తము. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకున్నాక ఇందులో ఒక 2 టమాటాలు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం లూజ్‌గా టమాటా ఫ్లేవర్ ఎక్కువ తగలాలనుకుంటే ఇంకొక 3 టమాటాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా టమాటా కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఒకవేళ పచ్చిమిర్చి ఎక్కువగా తినని వాళ్ళు ఉంటే పచ్చిమిర్చిని తగ్గించి కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడైతే ఉప్పు వేసాం కదా! దీనిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా! 5 నిమిషాల తర్వాత మంచిగా కుక్ అయిపోయింది. టమాటా కూడా సాఫ్ట్‌గా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో చేస్తే ఒక్కసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. నాకైతే పర్సనల్‌గా చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టమండి. చాలా మంది కూడా ఇష్టపడతారు కదా చిక్కుడుకాయ అంటే. మనకి సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి, ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఉడకబెట్టి చేస్తారు. ఇలా ఫ్రై లాగా చేస్తారు. టమాటా వేసి చేస్తారు కదా! ఇలా ఒక్కసారి నేను చేసిన స్టైల్‌లో చేసి చూడండి. చాలా బావుంటుంది కర్రీ అయితే. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్నివి టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసమైతే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.